నేను ఇంట్లో పూజ చేసుకొని తులసి మొక్క నిద్రపోయిందండి. అయితే మరి నేను దానికి ఏం చేశాను, కారణాలు ఏమైనా అమ్మ నిద్రపోయింది కాబట్టి కొత్త మొక్కను మళ్ళీ వేసుకోవాలి కాబట్టి నేను మళ్ళీ వేసుకున్నాను. దాని గురించి నేను మనకి డివోషనల్ ఛానల్లో కూడా ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అది ఆ వీడియోని ఇందులో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూడండి. అయితే నేను ఇప్పుడు కొత్త మొక్కను ఇంట్లోనే నాకు ఉంది, అదే నేను వెళ్ళి వేసుకుంటున్నాను. ఇంకా నేను ఈసారి మట్టిని ఎలా మిక్స్ చేశాను ఏంటన్నది ఇప్పుడు మీ వీడియోలో పూర్తిగా వివరంగా చూపిస్తాను. మీకు ఎప్పుడైనా ఇటువంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అప్పుడు మీరు ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, వీడియో చూడండి, ప్లీజ్ అండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. అయితే ఇప్పుడు మట్టిని ఏ విధంగా ఏంటి చేశానన్నది వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ మొక్కను, నిద్రపోయిన మొక్కను పూర్తిగా మనం తొలగించేసి ఇంకా ఇప్పుడు ఆ మంచి మొక్క ఉంది కదా, ఆ మొక్కను మనం ఇప్పుడు ప్రాసెస్ పరంగా చూసుకోవాలి. అయితే మట్టిని ఇప్పుడు మనం ఏంటి మిక్సింగ్ చేయాలన్నది మనము ముఖ్యంగా చూసుకోవాలన్నమాట. మట్టిని అంతటిని తీసేస్తున్నాను, ఏకంగా కుండినే ఖాళీ చేశాను నేను. టోటల్గా పాత మట్టిని అంతటిని నేను తీసేసాను. ఏకంగా కుండి అనేది పూర్తిగా ఖాళీ చేశానండి. ఎందుకంటే కింద ఉండే మట్టి కరెక్ట్గా లేదు. అప్పుడు ఏదో వేశానన్నమాట, కానీ అది గట్టిగా ఉంది, వేలు కింద వరకు వెళ్ళలేదు. ఈసారి అటువంటి సౌలభ్యం కూడా అయి ఉండొచ్చు కాబట్టి, అటువంటి ప్రాబ్లం అవ్వటం వల్ల కూడా తులసమ్మ నిద్రపోయి ఉండొచ్చు కాబట్టి ఈసారి నేను ఏంటంటే టోటల్ మట్టిని చేయించేసాను. ఇప్పుడు మట్టి మిక్సింగ్ నేను ఎలా చేశాను అన్నది ఇప్పుడు చూద్దామండి. ఇది కౌడంగ్ పూర్తిగా అడుగులో వేస్తానండి, కిందకు బాగా వేస్తాను. ఎందుకంటే అది అలా మొత్తము అలా డికంపోజ్ అయ్యి బాగా చివికి మంచిగా గత్తం రెడీ అవుతుంది. అలాగే గమ్యక్షం వేసుకున్నానండి. ఇలా వేయటం వల్ల మనకు ఎటువంటి పురుగులు కానీ ఇంకా ఫంగస్ కానీ ఎఫెక్ట్ కాకుండా ఉంటుందని అడుగులో వేసేసాను. ఇప్పుడు పూర్తిగా నిద్రపోయిన తులసమ్మను అలాగే ఇంకా వేరే తులసమ్మను కూడా ఇందులో పెడతాను. ఇది ఏంటంటే ఎర్రమన్ను అలాగే బాగా ఇసుక సమపాలలో మిక్సింగ్ చేసిన మట్టి అండి. ఇది ఎంత మాయిశ్చరైజర్గా చాలా స్మూత్గా ఉంటుంది. ఈ విధంగా తులసమ్మకు వేసుకోండి. వేసుకోవటం వల్ల ఏంటంటే మనకు వేళ్ళు అన్నవి, రూట్స్ అన్నవి బాగా మట్టిలోకి చొచ్చుకొని పోయి మనకు పైన గుబురుగా రావాలంటే కింద రూట్స్లో కూడాను మట్టి చక్కగా ఉలకనగా ఉండాలి, రూట్స్ కూడా కిందకి వెళ్ళాలి. అందువలన ఈ విధంగా నేను ఈసారి ప్రిపేర్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు వాటికి కొంచెం మాయిశ్చరైజర్ నీళ్ళు చల్లుకొని ఆ మొక్కలను ఇంకా నేను నాటేసుకుంటున్నాను. మీకు వీడియో కొంచెం చూడటానికి ఇబ్బందిగా ఉండొచ్చు, కొంచెం పొద్దుపోయింది కాబట్టి నేను తీయటం జరిగింది కాబట్టి ఈ వీడియో అనేది మీకు కొంచెము మసకగా కనబడవచ్చు. ప్లీజ్ అండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇదిగోండి కొత్త తులసి మొక్క, ఇది కృష్ణ తులసి మొక్క అండి. కృష్ణ తులసి అంటారు కదా, అది చాలా హెల్తీగా ఉంది. చూసారా ఎంత హెల్తీగా ఉంది. దీన్ని నేను మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా అయిపోయినాక నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఇంకా మనకు నిద్రపోనే తులసి అమ్మలు ఉన్నాయి కదా, ఇవి లక్ష్మీ తులసి అండి. లక్ష్మీ తులసి, రామ తులసి అంటారు. మా వైపు అయితే మేము లక్ష్మీ తులసి అనే పిలుస్తాం, కృష్ణ తులసి అని పిలుస్తాం. నల్లగా ఉండే కాండము నల్లగా ఉండేదాన్ని కృష్ణ తులసి అని, తెల్లగా ఉండే ఆకులు తెల్లగా ఉండేవాడిని లక్ష్మీ తులసి అని పిలుస్తామండి. ఈ మొత్తం కాంబినేషన్లో ఇలా మొత్తం గుబురుగా కలిపి నాటేశానండి. నాటేసి చక్కగా మట్టిని నింపి కొంచెము ఇంకా ఉంటుంది కదా కౌడంగ్ అనేది మళ్ళీ కొంచెం పైన వేశానండి. ఈసారి ఎనర్జీ దీనికి పైకి రావాలి కదా కాబట్టి ఈ విధంగా నేను నాటినాక దీనిని నీడ పట్టులో ఉంచాను, పైన డాబా పైన పెట్టాను. ఇంతకుముందు వీడియోలో మీరు చూసుంటారేమో, మా ఇంటి గుమ్మంలో ఉంటుంది, కానీ ఇప్పుడు నేను దీన్ని డాబా పైన పెట్టాను. ఎందుకు పెట్టానంటే అక్కడ మా గుమ్మంలో బాగా ఎండ వస్తుంటుందండి. ఇప్పుడు ఈ వెంటనే నాటిన మొక్క ఎండలో పెట్టడం వల్ల ఇది మనకు వాడిపోయి ఇంకా తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఇలా నీడ పట్టున ఒక 3-4 రోజులు ఉంచేసినాక చక్కగా ఇది తేరుకున్నాక అప్పుడు నేను కిందికి మారుస్తానండి. ఇదిగోండి చక్కగా నాటేశాను కదా, నీళ్ళు కూడా వేసేస్తాను, చెప్పాను కదా కనుమాషగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు చక్కగా తేరుకున్నాక మళ్ళీ వీడియో నేను పెడతాను, అప్పుడు మీరు చూద్దురు. కానీ ఈ విధంగా ఆ తర్వాత పెట్టేసి వాటరింగ్ వేసాను. ఇప్పుడు ఇసుక శాతం చెప్పాను కదా, ఇసుక మట్టిని సమపాలలో ఎర్రమట్టిని తీసుకున్నానండి. ఎర్రమట్టి మీకు దొరికితే తీసుకుంటే చాలా బాగుంటుంది.
ఆ మట్టిని తీసుకొని సమపాలలో తీసుకొని కింద నేను వేశాను కదా కౌ మాన్యూర్ వేసాను. తర్వాతను ఇప్పుడు చక్కగా మళ్ళీ కౌ మాన్యూర్ అనేది కొంచెం పైన వేసాను. మళ్ళీ నీళ్లు పిచికారీ చేశానండి. పక్కన పెట్టేశాను. చీకటి పడింది. ఇంకా రేపు ఇంకా మీకు చక్కగా వీడియో చూపిస్తాను ఇంకోసారి వీడియోలో. ఇదన్నమాట ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. తులసి మొక్క నిద్రపోయేదాన్ని. తులసి మొక్క నిద్రపోవడం అంటూ ఎప్పుడూ ఉండదు. ఈ వీడియో బాగా లెంతీ అవుతుందని నేను ఆపేస్తున్నాను. మరి రాబోయే నల్లనయ్య ఛానల్లో ఉంటుంది. దీని తాలూకు వివరంగా క్షుణ్ణంగా నేను దాన్ని వివరిస్తాను. మీరు దయచేసి అది చూడండి. ఇది మరి ఈరోజు వీడియో అనమాట. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. టేక్ కేర్. హ్యాపీ గార్డెనింగ్ అండి.